తాజాంశాన్ని చూస్తున్నాం. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్పులను క్రాస్ వెరిఫై చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్లలో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్లను కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గుడ్డిగా దేనిని వ్యతిరేకించకూడదని, దీనివల్ల అనవసర అనుమానాలు ఉత్పన్నమవుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల ప్రక్రియలో సమతుల్యత పాటించడం ముఖ్యమని ధర్మాసనం తెలిపింది. సుప్రీం తీర్పుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వీవీప్యాట్ల లెక్కింపు పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు సారాంశం ఏంటి? దాఖలైనటువంటి వేరు పిటిషన్లపై విచారణ జరిపినటువంటి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు తీర్పులు వెలువరించింది. ఇరువురు న్యాయమూర్తులు రెండు తీర్పులు ఏకాభిప్రాయంతోనే చిన్న చిన్న మార్పులతో రెండు తీర్పులను వెలువరించారు. ఈ రెండు తీర్పులు ఏకాభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ జస్టిస్ సంజీవ్ ఖన్నా వివరించడం జరిగింది. ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 100% వీవీప్యాట్లు లెక్కింపు చేయాలని, అదే సందర్భంలో ఇది సాధ్యం కాదు అనుకున్నప్పుడు పోస్టల్ తిరిగి మళ్ళీ బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలి అని చెప్పి చేసినటువంటి వాదనలన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈవీఎంలకు సంబంధించినటువంటి వ్యవహారంలో రెండు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మేము పరిశీలనలోకి తీసుకున్నట్లుగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తన తీర్పులో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అయితే కొత్తగా ఈవీఎంలకు సంబంధించినటువంటి లెక్కింపు విధానము, వీటికి సంబంధించినటువంటి విషయాలపైన సంజీవ్ ఖన్నా పలు కీలక అంశాలను తన తీర్పులో ప్రస్తావించారు. ఒకసారి కౌంటింగ్ పూర్తయిన తర్వాత 45 రోజుల పాటు పూర్తి స్థాయిలో ఈవీఎంలను, దాంట్లో ఉన్నటువంటి డేటాని, మైక్రో కంట్రోలర్ వ్యవస్థలను, ఈ వీవీప్యాట్లను వీటన్నిటిని 45 రోజుల పాటు తప్పనిసరిగా భద్రపరచాల్సిందే అని చెప్పి తన తీర్పులో స్పష్టత ఇచ్చారు. దాంతో పాటుగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, పోటీ చేసినటువంటి అభ్యర్థులు, కౌంటింగ్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారి ముందు ప్రస్తావించాలని, ఆ సందర్భంలో ప్రస్తావించిన సందర్భంలో లేవనెత్తినటువంటి అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఉంటుంది. కాబట్టి ఈవీఎంలకు సంబంధించినటువంటి ఇంజనీర్ల ద్వారా ఈ ఈవీఎంలను చెక్ చేయటము, దాంతో పాటు ఉన్నటువంటి డేటాను పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఏవైనా అభ్యంతరాలు ఉంటే వారికి ఆ అభ్యంతరాలను నివృత్తి చేయాలని, అందుకు అయ్యేటువంటి ఖర్చును ఎవరైతే అభ్యర్థులు లేవనెత్తారో వారే భరించాల్సి ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. అదే సందర్భంలో ఈవీఎంలు లెక్కింపులో అభ్యర్థులు లేవనెత్తినటువంటి అనుమానాలు నిజమైనది తేలినట్లయితే, అవి నిజంగానే ఉన్నాయి అని చెప్పి తేలినట్లయితే వాటికి సంబంధించి తదుపరి చర్యలను రిటర్నింగ్ అధికారి, ఎన్నికల కమిషన్ చేపట్టాలని, తిరిగి ఎవరైతే అభ్యర్థుల అంశాలు లేవనెత్తారో వాటికయ్యే ఖర్చులు భరించాల్సి ఉంటుందని చెప్పి ముందుగా చెప్పారో ఆ ఖర్చులన్నింటినీ తిరిగి ఎవరైతే లేవనెత్తారో ఆ అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి జస్టిస్ సంజీవ్ ఖన్నా తన తీర్పులో ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. ఈ అంశాలతో పాటు రాజ్యాంగం ఇచ్చినటువంటి అనేక అంశాలు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, వీటన్నిటిని కూడా పరిశీలించాల్సి ఉంటుందని, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈవీఎంలు వాటికి సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం తగదు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇదే సందర్భంలో జస్టిస్ దీపాంకర్ దత్తా మరొక అభిప్రాయాన్ని తన తీర్పులో ప్రస్తావించడం జరిగింది. ఈ తీర్పులో ఒక వ్యవస్థ ఏర్పాటయ్యి ఆ వ్యవస్థ అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడు అందుకు సంబంధించినటువంటి వ్యవస్థలను, ఆ రకంగా ఏర్పాటైనటువంటి వ్యవస్థలను గుడ్డిగా వ్యతిరేకించడము, గుడ్డిగా వాటన్నిటిపైన అనేక అనుమానాలు లేవనెత్తడం అనేది సరైన చర్య కాదు. ఇది మంచి వ్యవస్థకు మంచి పరిణామాలకు కూడా దారితీయదు, అనేక అనుమానాలకు దారితీస్తుంది, ప్రజల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలకు లేవనెత్తడానికి కారణమవుతుంది. కాబట్టి అటువంటి ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని అవకాశం ఉన్నంత వరకు తగ్గించుకోవాలి అన్నట్లుగానే జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో పేర్కొనడం జరిగింది. సో మొత్తం మీద చూసుకుంటే సుప్రీంకోర్టు ఈ రోజు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. వీవీప్యాట్ లో సంబంధించి ఈవీఎంలో పోలైనటువంటి ఓటింగ్ ఎంతైతే ఉందో ఆ మొత్తంతో వీవీప్యాట్ లో లెక్కింపు కూడా చేయాలి అని చెప్పి 100% వీవీప్యాట్ లెక్కింపు చేసినప్పుడే దీనికి ఒక పారదర్శకత ఉంటుంది
ఆ రకంగా ఎన్నికల వ్యవస్థ ఒక నిజమైనటువంటి పారదర్శకతతో కూడినటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది అనేటువంటి అంశాలు లేవనెత్తుతూ, దాంతో పాటు ఒకవేళ ఈవీఎంలు ఆ రకమైనటువంటి వ్యవస్థ లేకపోతే తిరిగి బ్యాలెట్ పద్ధతిని తీసుకురావాలని చెప్పి దాఖలైన వేరువేరు పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇకపై దీనిపైన ఎటువంటి చర్చ లేదు అని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ధన్యవాదాలు అరుణ్.